నమస్తే అండి. ఈరోజు ఎంతో ఈజీగా అయిపోయే కట్టి పొంగల్ ఎలా చేయాలో చూద్దాం. ఇది స్పెషాలిటీ ఏంటంటే నేను కుండలో చేస్తున్నానండి. ఇలానే మీరు కనుక కుండలో, మట్టి పాత్రలో చేసుకుంటే చాలా హెల్తీ అండి. మనకి అల్యూమినియం అనేది అస్సలు మంచిది కాదు. దానికన్నా స్టీల్ బెటర్. అండ్ దానికన్నా మీరు కనుక మట్టి పాత్రలు వాడితే చాలా బావుంటుంది. సో, ఒకసారి మీరు కూడా ఇలా చేసి ట్రై చేయండి. ముందుగా పొయ్యి సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో మనం పోపు దినుసులు వేసుకోవాలి. ఇందులో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, నేను ఈ 3 మాత్రమే వేసుకున్నాను. సో అది మీకు పోపు వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. ఒక 4, 5 పడతాయి. ఇంకా కావాలి అంటే మీరు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, కొన్ని బీన్స్ ముక్కలు అలా మీరు వేసి కొంచెం వేయించండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయలు వేయండి. తర్వాత బీన్స్ అండ్ మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ నేను టొమాటో ఒక్కటే యాడ్ చేసుకున్నానండి. అండ్ కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి ఈ ముక్కలన్నీ మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోండి. ఇందులో మనం ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పు వేయాలి. ఈ పెసరపప్పుకి ఒక 10-15 నిమిషాల ముందు మనం నానబెట్టుకుంటే సరిపోతుందండి. సో మనం ఎప్పుడైతే వెజిటేబుల్స్ కట్ చేయడం స్టార్ట్ చేసామో దానికన్నా ముందు కొంచెం పెసరపప్పు కడిగేసి కొంచెం నానబెట్టుకుంటే మనకి నానిపోతుంది. అండ్ దట్టు మీరు కనుక వేడి నీళ్ళు పోస్తే ఈజీగా నానిపోతుంది పెసరపప్పు. సో పెసరపప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మిల్లెట్స్ యాడ్ చేసుకోవాలండి. మిల్లెట్స్ ఇది ఆల్రెడీ నేను 8 అవర్స్ నానబెట్టుకున్న మిల్లెట్స్. మీరు ఎప్పుడైనా సరే మార్నింగ్ మీరు చేసుకోవాలి అంటే నైటే నానబెట్టేసుకోండి. ఒకవేళ ఈవినింగ్ చేసుకోవాలి అంటే మార్నింగ్ నానబెట్టుకోండి. మినిమం 6 నుంచి 8 అవర్స్ నానేలాగా చూడండి. కుదిరితే మీరు మిల్లెట్స్ 10 అవర్స్ సోక్ చేసినా చాలా మంచిది. అండ్ ఇది వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది 1 కప్పు మిల్లెట్స్కి 4 to 5 కప్స్ మీరు వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే కిచిడి కొంచెం మనకి స్మూత్గా ఉంటేనే బాగుంటుంది. సో 4 to 5 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని దీంట్లోనే సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకోండి. ఇందులో మనం ఇప్పుడు మిరియాల పౌడర్ వేసుకుంటున్నామండి. నేను ఇక్కడ పౌడర్ వేసుకుంటున్నా. మీకు కావాలి అంటే మిరియాలు కచ్చపచ్చగా ఒకసారి దంచేసి మిరియాలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఈ మిరియాల పౌడర్ నేను ఇక్కడ ఆల్మోస్ట్ 2 స్పూన్స్ మిరియాల పౌడర్ వేసుకున్నాను. అది మనం ఒకసారి కలిపేసుకొని కొంచెం సేపు అది ఉడకనివ్వాలి. అండ్ ఇది సిమ్లోనే పెట్టి మీరు చేసుకోండి. అండ్ మూత పెట్టవద్దు. మనం ఇది ఓపెన్గానే మనం కుక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారా, ఆల్మోస్ట్ వాటర్ అనేవి ఒక 10 to 15 మినిట్స్ పట్టిందండి. ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ ఈ వాటర్ ఇంకొక 5 మినిట్స్ మరిగితే సరిపోతుంది. అండ్ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచండి. మన కిచిడి అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకొక 5 మినిట్స్ కొంచెం వాటర్ అనేది మగ్గిపోతే సరిపోతుంది. చూసారా, కిచిడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కుండ పైన మూత పెట్టుకోవాలి. సో మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే మనం మూత పెట్టుకోవాలండి. కుక్ చేసే టైం అంతా ఓపెన్గా కుక్ చేసుకోవాలి. ఇది ఒకటి మాత్రం మీరు గుర్తుంచుకోండి. అండ్ మనం మూత పెట్టేసిన ఒక 5 మినిట్స్కి కిచిడి చూసారా, వాటర్ అనేవి ఆల్మోస్ట్ ఇట్లా కొంచెం ఉన్నాయి. అంటే సాఫ్ట్గా కాబట్టి నేను కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మన కిచిడి రెడీ అండి. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని చూద్దాం. చూసారా, ఎంతో హెల్దీ అయిన కుండలో చేసుకునే మిల్లెట్స్ కిచిడి రెడీ.